హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లొకానా లావా స్పిన్ 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్, అలాగే లొకానా నానో స్పిన్ 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్ స్పిన్నింగ్ రాడ్లు నేను చెప్పేది. లొకానా సర్ఫ్ క్యాస్టర్ 12 అడుగులు, 14 అడుగులు, 15 అడుగులు. ఇవన్నీ మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చి వెళ్ళే ఐటమ్సే. వీటన్నిటి కోసం నాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు వీటి పర్ఫార్మెన్స్, వీటి కెపాసిటీ. లొకానా లావా స్పిన్, నానో స్పిన్ స్పెషల్గా హంటింగ్ లవర్స్ అందరికి కూడాను ఒక బ్రాండ్గా నిలబడిపోయినాయి. వాటి క్వాలిటీ, ఆ తయారైన క్వాలిటీ కానీ, అది ఫైబర్ గ్లాస్ తయారైన ఆ క్వాలిటీ కానీ, వాటి కెపాసిటీ కానీ, వాటి పర్ఫార్మెన్స్ కానీ, వాటి కలర్ పరంగా కానీ, వాటి గ్రిప్ పరంగా కానీ మంచి ఆదరణ పొందిన రాడ్లు అని మీకు తెలుసు. ఏంటంటే మన షాపులో గతంలో అయిపోయినాయి, ఇప్పుడు వచ్చినాయి. ఎన్ని గైడ్స్ వచ్చినాయి, ఆ బరువు ఎంత, వాటి రేట్ ఎంత, మొత్తం అన్నీ కూడాను, ఆ లైన్ ఎంత లైన్ పడుద్ది, ఎన్ని కేజీల వరకు ఆపిద్ది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లొకానా నానో స్పిన్. లొకానా నానో స్పిన్ నేను ఈ వీడియోలో చూపించేవన్నీ స్పిన్నింగ్ రాడ్లేనండి. నానో స్పిన్ 7 ఫీట్. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందో కూడాను మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ రాడ్ చూసుకోండి, మొత్తం అంతా కూడాను ఫిషింగ్ రాడ్ లొకానా నానో స్పిన్ 7 ఫీట్. ఓకేనండి, మీకు ఫస్ట్ టిప్ చూపించేస్తాను. ఫోమ్ గ్రిప్ మొత్తం అంతా కూడాను, ఎవా ఫోమ్ గ్రిప్ మొత్తం అంతా కూడాను ఫుల్ గ్రిప్ అనమాట, హాఫ్ గ్రిప్ కాదు, ఫుల్ గ్రిప్. ఇది ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, లొకానా నానో స్పిన్. ఓకే, ఇక ఈ గైడ్స్ ఇవన్నీ తెలిసినాయి మీకు. మామూలుగా మీకు స్పీడ్గా చూపించేస్తాను. మీకు మొత్తం ఈ రాడ్కి అంతటి కూడాను డబుల్ గైడ్స్ వస్తాయి. మొత్తం ఈ 7 ఫీట్ రాడ్కి 1 2 3 4 5 1 2 3 4 5 6 5+ టిప్ అనమాట. అంటే మొత్తం 6 గైడ్స్ వస్తాయి. దీన్ని మనం టిప్ కింద లెక్కేసుకుంటాం కదా, అలా లెక్కేసుకుంటే 5+ టిప్స్. మొత్తం గైడ్స్ అన్ని చెప్పుకోవాలనుకుంటే 6 గైడ్స్ అనమాట, 6 గైడ్స్ మొత్తం అన్ని కూడాను. ఇక్కడ కంపెనీ ఇక్కడ ఏమైనా మెన్షన్ చేసిందంటే లొకానా నానో స్పిన్ 7 ఫీటు, తర్వాత దీనికి వాడవలసిన బ్రాడెడ్ లైన్ వచ్చి 80 to 70 LB అండి. 80 to 70 LB. దీని కెపాసిటీ, ఈ 7 ఫీట్ రాడ్ కెపాసిటీ వచ్చి 8 కేజీలు. దీని క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 25 నుంచి 50 గ్రాములు. 25 నుంచి 50 గ్రాములు. ఇందులోని 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు మూడిట్ల కోసం చెప్పి ఈ మూడింటికి లాస్ట్న 7 ఫీట్ బరువు ఎంత, 8 ఫీట్ బరువు ఎంత, 9 ఫీట్ బరువు ఎంత, అలాగే 7 ఫీట్ రేటు, 8 ఫీట్ రేటు, 9 ఫీట్ రేటు మొత్తం చెప్పేస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా నానో స్పిన్ 8 ఫీటు. ఇది కూడా చక్కగా ఓపెన్ చేసి ఇదే కలర్లో వచ్చి మొత్తం అన్ని ఒకటే కలర్స్లో ఉంటాయండి. లొకానా నానో స్పిన్ ఒకటే కలర్లో ఉంటాయి మొత్తం అన్నీ కూడాను. 8 ఫీట్ మొత్తం అంతా కూడాను ఫుల్ పర్ఫార్మ్ గ్రిప్ మొత్తం అంతా కూడాను ఇంకా ఒక రేంజ్లో ఉంటాయి. ఇంక ఈ రాడ్ల కోసం ప్రత్యేకించి మీకు కొత్తగా నేను చెప్పేది ఏమి ఉండదు, అన్నీ మీకు తెలుసు. గ్రిప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. గ్రిప్ మొత్తం చూసారా, ఇక్కడ షేప్ గమనించండి, ఇక్కడ సన్నం వచ్చి, ఇక్కడ లావ్ వచ్చి, మళ్ళీ ఇక్కడ సన్నం వచ్చింది, గమనించారా? ఈ లొకానా బ్రాండ్ ఇక్కడ మొత్తం అంతా రీల్ సెట్ కూడాను లొకానా బ్రాండ్ మొత్తం అంతా ఉంటుంది. దీనికి ఇక్కడ కంపెనీ చెప్పింది ఏంటంటే లొకానా నానో స్పిన్ 8 ఫీటు, దీనికి వచ్చి లైను 10 to 20 LB బ్రాడెడ్ లైన్ కోసం చెప్తున్నానండి నేను, 10 to 20 LB. నెక్స్ట్ వచ్చి క్యాస్టింగ్ వెయిట్, దీని కెపాసిటీ వచ్చి 9 కేజీలు. దీని క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 40 నుంచి 80 గ్రాములు. దీని గైడ్స్ 1 2 3 4 5 6 6+ టిప్ అనమాట. మెయిన్ గైడ్ తోటి మొత్తం 6+ టిప్ గైడ్స్ వస్తాయి 8 ఫీట్కి. లొకానా నానో స్పిన్ 9 ఫీట్ అండి ఇది. దీన్ని కూడా ఓపెన్ చేసి స్పీడ్గా చూపించేస్తాను. లొకానా నానో స్పిన్ 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు ఒకటే కలర్ మొత్తం అంతా కూడాను. ఓకేనండి, దీనికి వచ్చిన గైడ్స్ 1 2 3 4 5 6 7 6+ టిప్ గైడ్స్ అనమాట. మొత్తం 7 గైడ్స్ మొత్తం అన్నీ కూడాను. ఇది ఫుల్ ఫోమ్ గ్రిప్ మొత్తం అంతా కూడాను. లొకానా బ్రాండ్ ఉంటుంది చూడండి, ఫోమ్ మీద మొత్తం ఫోమ్ అనమాట. ఇది మనం హెవీ ఫిషింగ్ చేసుకుంటానికి, ఇలా ఫిషింగ్ చేసుకుంటానికి మనకి ఇది ఫుల్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు తెలుసు ఆ విషయం. లైన్ వచ్చి 10 to 20 LB, లైన్ వచ్చి 10 to 20 LB. దీని కెపాసిటీ వచ్చి, ఈ రాడ్ కెపాసిటీ 9 కేజీలు.
కాస్టింగ్ వెయిట్ వచ్చి 40 నుంచి 80 గ్రాములు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా నానో స్పిన్ స్పిన్నింగ్ రాడ్లు 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు. 7 ఫీటు రాడ్ బరువు వచ్చి 220 గ్రాములు. రేట్ వచ్చి 1080 రూపాయలు. అలాగే 8 ఫీట్ రాడ్ బరువు వచ్చి 310 గ్రాములు. రేట్ వచ్చి 1155 రూపాయలు. అలాగే 9 ఫీట్ రాడ్ బరువు వచ్చి 355 గ్రాములు. రేట్ వచ్చి 1345 రూపాయలు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా లావా స్పిన్. లొకానా లావా స్పిన్ ఇది ఫైబర్ గ్లాస్ తో తయారవుద్దండి. ఇది ఇందులో 7 ఫీటు 8 ఫీటు 9 ఫీట్ ఉన్నాయి. ఒకసారి మొత్తం అన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడాను ఫుల్ ఫోమ్ గ్రిప్ అనమాట. మొత్తం అంతా కూడా ఇక మీరు వాడేటట్లే మొత్తం. ఒకసారి మొత్తం దీని మ్యాటర్ డీటెయిల్ అంతా కూడాను క్లియర్ గా చెప్తాను. ఒకసారి చూసుకోండి. లొకానా లావా స్పిన్. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే లొకానా లావా స్పిన్ 7 ఫీటు. ఇది వచ్చి 8 to 70 ఎల్బి, 8 నుంచి 17 ఎల్బి. ఇది బరువు వచ్చి దీనికి రాడ్ కెపాసిటీ వచ్చి 8 కేజీలు. కాస్టింగ్ వెయిట్ వచ్చి 20 నుంచి 50 గ్రాములు. దీని కాస్టింగ్ వెయిట్ వచ్చి 20 నుంచి 50 గ్రాములు. ఈ 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు కూడాను మొత్తం ఓపెన్ చేసి వీటన్నిటి డబుల్ గైడ్స్ వస్తాయి. మొత్తం అన్ని కూడాను చూసుకోండి ఒకసారి. మొత్తం అన్ని డబుల్ గైడ్స్ వస్తాయి. ఈ 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు రాడ్లు ఓపెన్ చేసి ఈ మ్యాటర్ చెప్పిన తర్వాత ఒకసారి టేబుల్ మీద పెట్టేసేసి వీటి బరువు వీటి రేటు రెండు కూడా చెప్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా లావా స్పిన్ 8 ఫీటు స్పిన్నింగ్ రాడ్ అనమాట. ఫైబర్ గ్లాస్ తో తయారైన మొత్తం ఈ రాడ్లన్నీ కూడాను ఫుల్ ఫామ్ గ్రిప్. ఒకసారి చూసుకోండి మొత్తం. ఓకే, 6+ టిప్ గైడ్స్ అండి. మొత్తం 7 గైడ్స్ వస్తాయి మొత్తం లావా స్పిన్ 8 ఫీట్కి. దీనికి కంపెనీ ఇక్కడ ఏం చెప్తుందో కూడాను ఒకసారి చెప్తాను. లొకానా లావా స్పిన్ 8 ఫీటు. కాస్టింగ్ వెయిట్ వచ్చి బ్రెడెడ్ లైన్ వచ్చి 10 to 20 ఎల్బి. దీని కెపాసిటీ వచ్చి 9 కేజీలు. దీని కాస్టింగ్ వెయిట్ వచ్చి 40 నుంచి 80 గ్రాములు. 40 నుంచి 80 గ్రాములు. మొత్తం 9 ఫీట్ కూడాను ఓపెన్ చేసి తర్వాత టేబుల్ మీద పెట్టేసి మొత్తం మూడింటి కోసం కూడాను ఒకేసారి చెప్తాను మీకు. ఇది వచ్చి లొకానా లావా స్పిన్ 8 ఫీట్ 9 ఫీట్ అండి. ఇది మొత్తం అంతా కూడాను సార్ చూసుకున్నారా. మొత్తం రాడ్ అంతా కూడాను అన్ని డబల్ గైడ్సే మొత్తం అన్ని. దీనికి కంపెనీ ఇక్కడ ఏం చెప్తుందంటే లొకానా లావా స్పిన్ దీనికి వచ్చి బ్రెడెడ్ లైన్ 10 to 20 ఎల్బి. సేమ్ 9 కేజీల కెపాసిటీ. కాస్టింగ్ వెయిట్ వచ్చి 40 నుంచి 80 గ్రాములు. మొత్తం దీనికి వచ్చిన గైడ్స్ 1 2 3 4 5 6 మొత్తం 6+ గైడ్స్ అండి మొత్తం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా లావా స్పిన్ 7 ఫీట్ 8 ఫీట్ 9 ఫీట్ స్పిన్నింగ్ రాడ్లు అండి. ఇవి ఫైబర్ గ్లాస్ తో మెటీరియల్ తో తయారైనవి. ఈ 7 ఫీట్ రాడ్ బరువు వచ్చి 225 గ్రాములు. అలాగే 8 ఫీట్ రాడ్ బరువు వచ్చి 315 గ్రాములు. 9 ఫీట్ రాడ్ బరువు వచ్చి సుమారుగా 355 గ్రాములు ఉంటుంది. 7 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 1155 రూపాయలు. 8 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 1235 రూపాయలు. 9 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 1375 రూపాయలు. లొకానా సర్ఫ్ కాస్టర్ అండి. ఇది 12 ఫీటు అంటే 12 ఫీట్ అంటే ఇది 6 ఫీట్ 6 ఫీట్ అంట. 2 పీసుల కింద వస్తుందండి. ఇది 6 అడుగులు ఒకటి 6 అడుగులు ఒకటి 2 పీసుల కింద వస్తుంది. దీనికి మొత్తం అంతా కంపెనీ ఏం చెప్పిందో ఏంటో మొత్తం అన్ని డీటెయిల్ గా చెప్తాను. ఇవన్నీ రెగ్యులర్ గా వచ్చి వెళ్ళే రావట్లే కాబట్టి మీ టైం వేస్ట్ చేయకుండా సింపుల్ గా చూపించేస్తున్నాను. ఒకసారి చూసుకుని మొత్తం అంతా కూడాను లొకానా సర్ఫ్ కాస్టర్ 12 ఫీట్ రాడ్ ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు మీరు. ఓకే, దీని మెయిన్ గైడ్ చూడండి ఒకసారి. మెయిన్ గైడ్ చూసారా. లొకానా సర్ఫ్ కాస్టర్ 12 ఫీట్ రాడ్ లెంత్ వచ్చి 12 ఫీటు. లూరీ కాస్టింగ్ వచ్చి 80 నుంచి 250 గ్రాములు. కంపెనీ 80 నుంచి 250 గ్రాములు. లూరీ కాస్టింగ్ 80 నుంచి 250 గ్రాములు ఇక్కడ కాస్టింగ్ చేసుకోమంటుంది. కానీ నేను మ్యాక్సిమం 100 గ్రాముల కన్నా ఎక్కువగా కాస్టింగ్ చేయొద్దనే చెప్తాను నేను. కారణం ఏంటంటే 100 గ్రాములు ఫీడ్ అని చెప్పానంటే హెవీ ఫీడ్ వస్తుందండి. అది మనం కాస్టింగ్ చేసినప్పుడు మనం బలంగా ఇస్తున్నప్పుడు మన రాడ్ పాడవకుండా ఉండడానికి రాడ్ సేఫ్టీగా ఉండడానికి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. లైన్ వచ్చి 20 to 40 ఎల్బి. దీనికి వాడవలసిన లైన్ వచ్చి 20 to 40 ఎల్బి. మొత్తం రాడ్ అంతా కూడా మీకు తెలిసిందే
దీనికి గైడ్స్ వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్లస్ 1 9 మొత్తం కూడాను 9 గైడ్స్ వస్తాయండి. మొత్తం 8+ టిప్ గైడ్స్ వస్తాయి. మొత్తం ఇదంతా కూడాను 12 ఫీట్ రాడ్ ఇది. దీని బరువు మిగతా వివరాలన్నీ చెప్తాను. ఒకసారి టేల్ పై పెట్టేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది లోకానా సర్ఫ్ క్యాస్టర్ 12 ఫీట్ రాడ్ అండి. ఇది రాడ్ వచ్చి సెక్షన్ వచ్చి 2 సెక్షన్. ఈ రాడ్ బరువు వచ్చి 350 గ్రాములు. దీనికి లూరీ కాస్టింగ్ 80 నుంచి 250 గ్రాములు చేసుకోమన్నారు. కానీ నేను ఇందాకే చెప్పానుగా 100 గ్రాముల వరకే మనకు సేఫ్టీగా ఉంటుందని. అంతకన్నా ఎక్కువ చేసుకుంటే ఇరిగిపోద్దా అన్న అంటే కాదు, 100 గ్రాముల వరకు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. లైన్ వచ్చి 20-40 LB, లైన్ వచ్చి 20-40 LB. గైడ్స్ వచ్చి 8+ టిప్. 12 ఫీట్ రాడ్ రేటు వచ్చి 3,725 రూపాయలు. 12 ఫీట్ రాడ్ రేటు వచ్చి 3,725 రూపాయలు. ఇప్పుడు ఇది పక్కన పెట్టి 14 ఫీట్ రాడ్ కూడా చూద్దాం. 14 ఫీట్లో మీకు 3 సెక్షన్ వస్తాయి అనమాట, 3 పీసుల కింద వస్తుంది. లోకానా సర్ఫ్ క్యాస్టర్ 14 ఫీట్ 14 అడుగుల ఫిషింగ్ రాడ్. ఇది 12 ఫీట్ ఏమో 2 సెక్షన్లతో వచ్చింది, 14 ఫీట్ ఏమో 3 సెక్షన్లతో వచ్చిందండి. మనకు ట్రావెలింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం ఓపెన్ చేసి ఫస్ట్ మీకు టేల్ మీద పెట్టేస్తాను. చక్కగా మొత్తం రాడ్ అంతా కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లోకానా సర్ఫ్ క్యాస్టర్ 14 ఫీట్ 14 అడుగుల రాడ్. ఇది మొత్తం అంతా కూడా సెక్షన్ వచ్చి 3 సెక్షన్. రాడ్ బరువు వచ్చి 570 గ్రాములు. రాడ్ బరువు వచ్చి 570 గ్రాములు. లూరీ వెయిట్ వచ్చి కంపెనీ చెప్పింది 80 to 250 గ్రామ్స్, 80 నుంచి 250 గ్రాములు. నేను ఇందా చెప్పాను కదండి 100 గ్రాములు అనంతవరకు నేను చెప్తాను. లైన్ వచ్చి 20-40 LB, లైన్ వచ్చి 20 నుంచి 40. ఆ గైడ్స్ వచ్చి మొత్తం సేమ్ 8+ టిప్ గైడ్సే ఉన్నాయి దీనికి. నెక్స్ట్ వచ్చి 14 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 4,120 రూపాయలు. 4,120 రూపాయలతోటి మనకి మెయిన్ సెక్షన్ ఎంత హెవీగా వచ్చింది చూడండి. ఒకసారి నేను గ్రిప్ పట్టుకుంటాను, నేను మీకు వీడియోలో కనబడదు కాబట్టి ఎంత హెవీ గ్రిప్ ఉంది చూడండి ఒకసారి. ఇది మెయిన్ సెక్షన్ అనమాట. ఇది తర్వాత ఇది సెకండ్. ఇది సెకండ్ దానికి వచ్చి 1, 2, 3 గైడ్స్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ స్టీల్ బూట్లు ఇచ్చారు. ఆ స్టీల్ బూట్లు దేనికనంటే మనం హెవీ ఫిషింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ రాడ్ చిట్లు పోకుండా ఉండటానికి ఇవి మనకి కాపాడతాయి అన్నమాట. దీనికి కూడాను సేమ్ స్టీల్ బూటే ఉంది. దీనికి కూడాను రాడ్ అంతా ఫస్ట్ ఒకసారి చూసుకోండి. లోకానా రీల్ సెట్ లోని హెవీ, బాగా హెవీదండి రీల్ సెట్ మొత్తం అంతా కూడాను. ఒకసారి మొత్తం రాడ్ ఒకసారి చూసుకోండి మొత్తం అంతా కూడా. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ సెక్షన్ మొత్తం చిన్న గైడ్స్ అండి. మొత్తం అన్ని చూసారా, డబుల్ గైడ్స్లోని ఒక మోడల్గా ఉన్నాయి. మొత్తం గైడ్స్ అన్నీ కూడా ఒక మోడల్ టైప్లో ఉన్నాయి చూసారా. మొత్తం అన్ని ఎదరికి తన్ని పెట్టి ఉన్నాయి గైడ్స్. ఈ టిప్కి వచ్చి 1, 2, 3, 4, 5, 6 మొత్తం దీనికి 6 గైడ్స్ ఇచ్చారు. దీనికి 3 గైడ్స్ ఇచ్చారు. మొత్తం 9 గైడ్లు అంటే 8+ టిప్ అనమాట మొత్తం అంతా కూడా. ఇంక ఈ రాడ్ పక్కన పెట్టేస్తే 15 ఫీట్ కోసం కూడా ఒకసారి చెప్తాను మీకు. ఇది వచ్చి లోకానా సర్ఫ్ క్యాస్టర్ 15 ఫీట్ 15 అడుగుల ఫిషింగ్ రాడ్ అనమాట. ఇది కూడాను 3 సెక్షన్లతోనే వస్తుంది, 3 పీసుల కింద వస్తుంది. ఈ సెక్షన్ వచ్చి లాస్ట్ టిప్. ఇది వచ్చి సెకండ్ టిప్. ఇది వచ్చి మెయిన్ టిప్. చూడండి ఒకసారి మొత్తం అంతా కూడాను చూసుకోండి. ఒకసారి రాడ్ అంతా కూడాను చూసారు అసలు ఎలాగుందో. రీల్ సెట్ చూడండి ఒకసారి. నా గ్రిప్కి సరిపోయింది రీల్ సెట్ మొత్తం అంతా కూడాను. మొత్తం సేమ్ మొత్తం 12 ఫీటు 14 ఫీటు మొత్తం అన్ని ఒకేలాగా ఉన్నాయి. ఫిషింగ్ రాడ్ అంతా ఒకసారి చూసుకుంటే మీకు దీని బరువు, దీని రేటు కూడా చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లోకానా సర్ఫ్ క్యాస్టర్ 15 అడుగుల ఫిషింగ్ రాడ్. ఓకేనండి. దీని బరువు వచ్చి 580 గ్రాములు. నేను బరువులు సుమారుగా చెప్తున్నానండి. నేను
దీని బరువు వచ్చి సుమారుగా 580 గ్రాములు. దీని లూరీ కాస్టింగ్ సేమ్ అన్నిటికీ ఒకటే ఇచ్చారు. 80 to 250 గ్రామ్స్. తర్వాత లైన్ వచ్చి 20 to 40 LB. గైడ్స్ వచ్చి ఏస్ ప్లస్ టిప్పు. మొత్తం అన్నీ కూడాను. ఈ 15 ఫీట్ రాడ్ రేట్ వచ్చి రూ. 4,275. సర్ఫ్ క్యాస్టర్ లాంగ్ క్యాస్టింగ్ కి కావాలి మాకు 12 అడుగులు 14 15 అడుగులు అని అడుగుతుంటారు కదండి. ఇవి మనకి ట్రావెలింగ్ కి కూడా ఈజీగా ఉండటానికి 3 సెక్షన్లు వచ్చినాయి అనమాట. మొత్తం ఇవేంటి కూడాను 3 సెక్షన్లు వచ్చినాయి మొత్తం అన్ని కూడాను. ఇవి ఆ 12 ఫీట్ అనేది 2 సెక్షన్లో వచ్చింది. ఇవన్నీ కూడాను మన కేటలాగ్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. అక్కడ చూడండి. వీటి కోసం మళ్ళీ ప్రత్యేకించి మనం షార్ట్ వీడియోలోనే ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చే ఐటమ్స్ తోటి మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.